ఆ సైనికులకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో మనుషులు భక్తిపరులుగా ఉండడానికి కష్టమవుతుంది. ఎందుకంటే భక్తిపరుడు సాత్వికుడు, నెమ్మదస్తుడు, నిదానస్తుడు, పద్ధతిగా దైవ స్వభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు భక్తిపరుడు. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ టైపులో ఉంటే మరి మనుషులు మాటినరు. వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా ఉంటే అంత తొందరగా లొంగుతారనమాట వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు ఒకడు దొంగ చిక్కాడు అనుకో, నాయనా బాబు చెప్పురా అంటే వాడు చెప్తాడా? ఎక్కడెక్కడ చోరీ చేసావు, ఎక్కడెక్కడ ఇది చేసావురా నువ్వు అని అడిగితే చెప్తాడా పద్ధతిగా? అయ్యా నాయనా కుమారుడా కూర్చో నాయనా అంటే కుదిరిద్దా? అట్లా కుదరదు. పట్టుకొని ఇక ఒక దెబ్బ ఇయటమో లేకపోతే ఒక బూతు తిట్టడమో కఠినమైన ఒక మాట మాట్లాడటమో ఉంటుంది. ఆ నైజాన్ని వ్యక్తం చేస్తేనే వాడు భయపడతాడు. సో వాడిని భయపెట్టడానికైనా సరే ఇతను లేని దాన్ని తెచ్చిపెట్టుకునైనా సరే ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించాలి, లేదా దేవుడు లెక్క చేయడు. అవునా? అలాంటి ఫీల్డ్కి చెందిన ఇతను సైలెంట్గా యేసు ప్రభుని అబ్జర్వ్ చేస్తున్నాడు. శతాధిపతి జీవితాన్ని గురించి ఒక పాఠం ఉంది మనకి. రెండవది యేసు ప్రభు ఆశ్చర్యాన్ని గురించి ఒక పాఠం ఉంది. ఎంతోమందిని ఆశ్చర్యపరిచిన ఆశ్చర్యకరుడు ఆయన. యెషయా గ్రంథం 9:6 మనం చూస్తే ఆయనకున్న పేరులో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు. అక్కడ ఆశ్చర్యకరుడుగా యేసయ్య కనపడుతున్నాడు. ఎవరా శిశువు? యేసయ్యే. అంటే ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన ప్రవర్తన ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన మహిమను వదిలిపెట్టి రావటం ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం, ఆయన ఆరోహణం ఆశ్చర్యం. టోటల్గా యేసు అంటేనే ఆశ్చర్యకరుడు. అలాంటి ఆశ్చర్యకరుడే ఇక్కడ ఈ అన్యుడైన శతాధిపతిని చూసి ఆశ్చర్యపోయాడు. తను ఆశించిన ఇశ్రాయేల్లో కనపడినటువంటి విశ్వాసం తను ఆశించనటువంటి అన్యుడిలో కనపడేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. సో ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపోయినటువంటి ఘట్టాలు ఏమిటి అనే దాని మీద ఒక అంశం ఉంది. తర్వాత రాజ్య సంబంధులు వెలపలికి త్రోసివేయబడి అన్యజనులు వచ్చి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారు అని యేసు ప్రభు మాట్లాడిన మాటలోని వివరణ తీసుకుంటే అదొక అంశం. కడపటివారు మొదటివారు కడపటివారు. ముందు దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. కానీ వాళ్ళు ఆయనను తృణీకరించినందున అన్యజనులకు అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మొదట రేపు ఎత్తబడేది ఎవరు అంటే అన్యజనుల నుండి రక్షింపబడినటువంటి సంఘమే, తర్వాత ఇశ్రాయేల్ జనాంగం. ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడే సంఘంలో ఇశ్రాయేలు జనాంగంలోంచి వచ్చిన విశ్వాసులు కూడా ఉండొచ్చు కదంటే ఉంటారు, అది వేరు. వాళ్ళు మనం అంతా కలిపి ఈక్వల్ క్రీస్తునందు. కానీ ఇశ్రాయేలు జనాంగం జాతి మొత్తం కూడా లేచి ఆరోహణం అయ్యేటువంటి ఘట్టం మన తర్వాతే అయింది. ముందు మనం ఎత్తబడతాం, తర్వాత వాళ్ళు ఎత్తబడతారు, మనతో కలుస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. తూర్పు నుండి, పడమటి నుండి,